शत्रु का मुकाबला करने के सिवाय शौर्यपूर्ण कार्यों के लिए शौर्य चक्र। సేమ్ జాబ్ డిఫరెంట్ మైండ్ సెట్. ఒకే ఉద్యోగం, ఒకే రకమైన కాకి యూనిఫామ్. కానీ కొందరు ఆ యూనిఫామ్ మాటున స్వార్థాన్ని చూసుకుంటే మరికొందరు మాత్రం అదే యూనిఫామ్ను దేశ రక్షణకు కవచంగా భావిస్తారు. కొందరు లంచాలకు ఆశపడి ఆ కాకి రంగుకు మసిపూస్తే మరికొందరు మాత్రం దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాల కోసం తమ రక్తాన్ని కూడా ధారపోసి ఆ యూనిఫామ్కే గర్వకారణంగా మారుతారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది దేశం మొత్తం గర్వంగా సెల్యూట్ చేయాల్సిన ఇద్దరు రియల్ హీరోస్ గురించి. మావోయిస్టుల్లో గుండెల్లో నిద్రపోయి మృత్యువు ఎదురుగా నిలబడిన వెనకడుగు వేయని ఆ ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లేంటో తెలుసా? ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్, ఇన్స్పెక్టర్ రామేశ్వర్ ప్రసాద్ దేశ్ముఖ్. ఛత్తీస్గఢ్ పోలీస్ విభాగానికి చెందిన ఈ ఇద్దరు వీరుల అసాధారణ ధైర్య సాహసాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే వీరికి శౌర్య చక్ర అవార్డును ప్రకటించింది. మరి ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్లు అంతగా చేసిన సాహసం ఏంటి అన్నదే కదా మీ డౌట్. ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అది ఛత్తీస్గఢ్లోని బస్తార్ డివిజన్, కాంకేర్ జిల్లా. దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. పచ్చని అడవుల వెనుక ఎప్పుడు ఎటు నుంచి బుల్లెట్ దూసుకొస్తుందో తెలియని భయానక వాతావరణం. అలాంటి చోట 2024 ఏప్రిల్ నెలలో ఒక చారిత్రాత్మక ఆపరేషన్ జరిగింది. అదే కాల్పర్ హిల్స్ ఎన్కౌంటర్. దాదాపు 187 మంది బలగాలతో కూడిన బృందానికి ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్ నాయకత్వం వహించారు. ఆయనతో పాటు ఇన్స్పెక్టర్ రామేశ్వర్ దేశ్ముఖ్, కాంకేర్ ఎస్పీ కళ్యాణ్ ఎలిసేలా కూడా ఉన్నారు. దట్టమైన అడవుల్లో, కొండలపైన ప్రాణాలకు తెగించి మావోయిస్టుల స్థావరాలను వీరు ముట్టడించారు. దీంతో ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. బుల్లెట్ల వర్షం కురిసింది. కానీ వీరు వెనక్కి తగ్గలేదు. అత్యంత వ్యూహాత్మకంగా మావోయిస్టులు పారిపోకుండా చుట్టుముట్టారు. ఈ ఆపరేషన్ లో ఏకంగా 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టుల అణచివేతలో ఇదే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఆపరేషన్. ఈ ఇద్దరిలో ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్ ప్రస్థానం వింటే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. ఈయన ఛత్తీస్గఢ్ లోనే మోస్ట్ సెలబ్రేటెడ్ యాంటీ మావోయిస్ట్ కమాండర్ అంట. 2007లో పోలీస్ శాఖలో చేరిన లక్ష్మణ్ కేవత్ 2012లో బిజాపూర్ ఇన్సర్జెన్సీ ఏరియాలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు ఆయన ఏకంగా 36 భారీ ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. ఈయన ట్రాక్ రికార్డ్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. లక్ష్మణ్ కేవత్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్లలో ఏకంగా 92 మంది మావోయిస్టులు మరణించారు. 2014 మార్చి 23న ఆయన చేసిన మొట్టమొదటి ఎన్కౌంటర్లో చూపిన ధైర్య సాహసాలకు గాను ప్రభుత్వం ఆయనకు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇచ్చేసింది. ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్ ఒకసారి తన కెరీర్ మొదటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఏమన్నారంటే ఒక అద్భుతమైన మాట చెప్పారు. బస్తర్ అడవుల్లో విధుల్లో చేరిన కొత్తలో చావు కళ్ళ ముందు కనిపించేదట. భయంతో వణికిపోయారట. ఆ సమయంలో ఆయన ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రాణాలు దక్కించుకోవడానికి ఇంటికి పారిపోవడం. రెండోది, భయాన్ని ఎదుర్కొని మావోయిస్టులతో ఎదురెళ్లి పోరాటం. అప్పుడు లక్ష్మణ్ కేవత్ గుండె నిబ్బరంతో ఒకే ఒక్క మాట అనుకున్నారట. నేను కూడా అందరిలాగే భయపడి ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతే ఇక్కడి అమాయక బస్తర్ ప్రజలను, గిరిజనులను మావోయిస్టుల నుంచి ఎవరు కాపాడతారు అని తనను తాను ప్రశ్నించుకున్నారట. ఆ ఒక్క ఆలోచనే ఆయనలో భయాన్ని పోగొట్టి ఒక పవర్ఫుల్ కమాండర్ గా మార్చేసింది. దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడే సైనికులు ఒకవైపు ఉంటే, దేశం లోపల ఉంటూ అంతర్గత భద్రతకు భంగం కలిగించే శత్రువులపైన పోరాడుతున్న ఇలాంటి వీరులు మరోవైపు ఉండటం మన దేశానికి నిజమైన ఆస్తి. शत्रु का मुकाबला करने के सिवाय शौर्यपूर्ण कार्यों के लिए शौर्य चक्र। ప్రాణాలన్నీ అరచేతుల్లో పెట్టుకొని కుటుంబాలకు దూరంగా అడవుల్లో దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఖాకీ యూనిఫామ్ గౌరవాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్లిన ఈ ఇద్దరు శౌర్య చక్ర విజేతల దేశభక్తికి, సాహసానికి సెల్యూట్ చేస్తూ జై హింద్. 16 अप्रैल 2024 को इंस्पेक्टर लक्ष्मण केवट और रामेश्वर प्रसाद देशमुख के नेतृत्व में एक वृहत अभियान आरंभ किया गया।
नक्सलियों ने घात लगाकर भीषण गोलीबारी की, जिससे लगभग 200 जवानों की सुरक्षा संकट में पड़ गई। अधिकारियों ने तत्काल जवाबी रणनीति बनाई, जो इतनी साहसिक थी कि नक्सली चकित रह गए। 3 घंटे से अधिक चली मुठभेड़ में जब 4 जवान घायल हो गए तो कमांडर ने गोलीबारी में उलझाकर दूसरी तरफ से बड़ी होशियारी के साथ घायल साथियों को सुरक्षित निकाल लिया। अभियान में अनेक नक्सली मारे गए। यह अभियान छत्तीसगढ़ के अब तक की सबसे बड़ी मुठभेड़ और सफल अभियानों में गिनी जाती है। रणभूमि में अद्वितीय साहस और विलक्षण नेतृत्व कौशल के लिए आपको शौर्य चक्र से सम्मानित किया जाता है। इंस्पेक्टर लक्ष्मण केवट। इंस्पेक्टर रामेश्वर प्रसाद देशमुख। लेफ्टिनेंट कर्नल नितेश भारती शुक्ला, 19वीं बटालियन द सिख रेजिमेंट।